చాలా కాలం క్రితం ఒక దేశం ఉండేది. ప్రజలు రాజును మార్చుకునేవారు. ప్రతి సంవత్సరం రాజు అయ్యే వ్యక్తి ఒక ఒప్పందంపై అంగీకరించాలి. ఆ తర్వాత అతన్ని ఒక ద్వీపానికి పంపుతారు. రాజు యొక్క ఒక సంవత్సరం పదవీ కాలం కోసం ఒక రాజు తన పదవీ కాలాన్ని పూర్తి చేశాడు మరియు ఇప్పుడు అతను ద్వీపానికి వెళ్లి అక్కడే ఉండాల్సిన సమయం వచ్చింది. ప్రజలు అతనికి ఖరీదైన బట్టలు ధరించి ఏనుగుపై ఉంచి అందరికీ వీడ్కోలు చెప్పడానికి నగరాల చుట్టూ తీసుకెళ్లారు. ఇది అందరికీ విచారకరమైన క్షణం. ఒక సంవత్సరం పాటు పరిపాలించిన రాజు వీడ్కోలు పలికిన తర్వాత ప్రజలు రాజును పడవలో తీసుకెళ్లారు. ఒక మారుమూల ద్వీపానికి తీసుకెళ్లి అక్కడే వదిలేశారు. తిరిగి వెళ్తుండగా ఇటీవల వచ్చిన ఓడను వారు కనుగొన్నారు. మునిగిపోయారు. వారు ఒక యువకుడిని చూశారు. అతను బతికి బయటపడ్డాడు. కొత్త రాజు అవసరం కాబట్టి ఆ యువకుడిని ఎత్తుకుని తమ దేశానికి తీసుకెళ్లారు. కొన్ని సంవత్సరాలు రాజుగా ఉండమని వారు కోరారు. మొదట అతను నిరాకరించాడు, కానీ తరువాత అతను రాజు కావడానికి అంగీకరించాడు. ప్రజలు అతనికి అన్ని నియమాలు మరియు నిబంధనల గురించి చెప్పారు మరియు ఎలా అతన్ని ఒక ద్వీపానికి పంపుతారో. ఒక సంవత్సరం తర్వాత ఆ యువకుడు చాలా తెలివైనవాడు. 3 రోజులు రాజుగా ఉన్న తర్వాత అతను మంత్రులను తనకు చూపించమని అడిగాడు. ద్వీపం మిగతా రాజులందరినీ పంపిన ప్రదేశం. వారు అంగీకరించారు మరియు అతన్ని ద్వీపానికి తీసుకెళ్లారు. ఆ ద్వీపం దట్టమైన అడవితో కప్పబడి ఉంది. జంతువుల శబ్దాలు వినిపించాయి. దాని నుండి బయటకు వస్తున్నాయి. రాజు కొంచెం లోపలికి వెళ్లి తనిఖీ చేశాడు. వెంటనే అతను పాత రాజులందరి మృతదేహాలు పోయాయని కనుగొన్నాడు. అతను దీన్ని అర్థం చేసుకున్నాడు. వాటిని ద్వీపంలోనే వదిలేశారు. జంతువులు వచ్చి వాటిని చంపాయి. రాజు దేశానికి తిరిగి వెళ్లి 100 మంది బలమైన పనివారిని సేకరించాడు. అతను వారిని ద్వీపానికి తీసుకెళ్లాడు మరియు అడవిని ఖాళీ చేయమని ఆదేశించాడు. మరియు అన్ని జీవులను మరియు చనిపోయిన జంతువులను తొలగించండి మరియు అన్ని అదనపు చెట్లను నరికివేయండి. అతను ప్రతి నెల ద్వీపానికి వచ్చేవాడు, పని ఎలా జరుగుతుందో చూడటానికి. మొదటి నెలలో అన్ని జంతువులను తొలగించారు మరియు చాలా చెట్లను నరికివేశారు. 2వ నెలలో మొత్తం ద్వీపం ఖాళీ చేయబడింది. అప్పుడు రాజు కార్మికులను మొక్కలు నాటమని చెప్పాడు. థాయిలాండ్లోని వివిధ ప్రాంతాలలో తోటలు. అతను తనతో పాటు కొన్ని ఉపయోగకరమైన జంతువులను కూడా తీసుకెళ్లాడు. కోళ్లు, బాతులు, పక్షులు, మేకలు మరియు ఆవులు వంటివి మొదలైనవి. 3వ నెలలో అతను కార్మికులను, పెద్ద ఇళ్లు మరియు ఓడల కోసం డాకింగ్ స్టేషన్లు. 1 నెలలో ఆ ద్వీపం ఒక అందమైన పర్యాటక ప్రదేశంగా మారింది. నెమ్మదిగా మరియు క్రమంగా ఓడలు దాటడం ప్రారంభించాయి. వారు అక్కడ ఉండటం ప్రారంభించారు మరియు ప్రజలు అక్కడ సందర్శించడానికి రావడం ప్రారంభించారు. కొంతకాలం తర్వాత క్రమంగా కొంతమంది అక్కడ నివసించడం ప్రారంభించారు. అందువలన ఒక చిన్న అందమైన నగరం అక్కడ స్థిరపడింది. 1 సంవత్సరం తర్వాత రాజు బయలుదేరే సమయం వచ్చినప్పుడు అతని రాజ్యం ప్రజలు రాజును దుస్తులు ధరించి ఏనుగుపై ఎక్కించారు. దేశం ఇతరులకు వీడ్కోలు పలకడానికి. అయితే రాజు అసాధారణంగా సంతోషంగా ఉన్నాడు. రాజ్య ప్రజలు అతనిని అడిగారు, ఇతర రాజులందరూ దీని గురించి ఏమి చెప్పారో నేను ఏడుస్తాను. ఒక్క క్షణం, అయితే నువ్వు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావు? తెలివైన రాజు బదులిచ్చాడు, త్వరలో నీకు తెలుస్తుంది. ప్రజలు ఆ ద్వీపానికి చేరుకున్నప్పుడు రాజు ఆ ద్వీపాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. ఆ ద్వీపం అన్ని రకాల సౌకర్యాలతో కూడిన అందమైన పర్యాటక ప్రదేశంగా రూపాంతరం చెందింది మరియు ప్రజలు దూర ప్రాంతాల నుండి వచ్చారు అక్కడ సందర్శించడానికి. వారి స్వంత రాజ్యం కూడా అంతగా లేదు, అందంగా ఉంది. వారిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రాజు నవ్వి అన్నాడు, నువ్వు నన్ను అడుగుతున్నావు నేను ఎందుకు సంతోషంగా ఉన్నాను? దీనివల్ల నేను సంతోషంగా ఉన్నాను. మిగతా రాజులందరూ పోగొట్టుకున్నప్పుడు రాజ్య విలాసం. నేను ఎల్లప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచించాను మరియు దాని కోసం ప్రణాళిక వేసుకున్నాను. నేను ప్రాణాంతక ద్వీపమయ్యాను. నాకు అందమైన ప్రదేశంలో అక్కడ నేను శాంతితో జీవించగలను. అన్ని మంత్రులు మరియు ప్రజలు రాజ్యం అని చూశారు. ఇంకెక్కడ ఇంత తెలివైన వ్యక్తిని వారు కనుగొంటారు. మరియు దూరదృష్టి గల రాజు అప్పటి వరకు అతన్ని
శాశ్వతంగా తమ రాజుగా చేసుకుంటారు. వారు రాజును శాశ్వతంగా తమ రాజుగా చేసుకోవాలని ప్రార్థించారు. మొదట రాజు దానిని అంగీకరించలేదు, కానీ అతని పదే పదే అభ్యర్థన మేరకు రాజు అంగీకరించాడు మరియు అందువలన అతను ఆ రాజ్యానికి రాజు అయ్యాడు మరియు ఆ అందమైన ద్వీపాన్ని శాశ్వతంగా పరిపాలించాడు. మనం మన జీవితాలను పరిశీలిస్తే మనకు అది దొరుకుతుంది. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. మన జీవితాలు మనం వారిని ఏమి చేయాలో ఎంచుకుంటాము. మన భవిష్యత్తు మనం వర్తమానంలో ఏమి చేస్తామనే దానిపై ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే ఈ రోజు మన పని మన భవిష్యత్తును చేస్తుంది. ఈ రోజు మనం మన సమయాన్ని సుఖాలు, విలాసాలలో గడిపితే మన భవిష్యత్తు అంధకారంగా మారవచ్చు. అది ఆ రాజులాగే 1 సంవత్సరంలో తన భవిష్యత్తును సృష్టించుకున్నాడు. అదే విధంగా మీరు మీ ఉజ్వల భవిష్యత్తును ఈ రోజు మీ ప్రయత్నాలతో నిర్మించుకోవచ్చు. మీరు విద్యార్థి అయినా, వ్యాపారవేత్త అయినా లేదా ఉద్యోగంలో ఉన్నా ఈ నియమం వర్తిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ కోసం ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. తర్వాత మీరు ఆ లక్ష్యాన్ని సాధించాలనుకునే సమయ పరిమితిని నిర్దేశించుకోండి. ఆపై మీ లక్ష్యాన్ని సాధించడానికి ప్రతిరోజు పని చేయండి. మీ ప్రణాళిక ప్రకారం రోజువారీ పని చేయండి. అప్పుడు ఒక రోజు మీరు ఖచ్చితంగా మీ లక్ష్యాన్ని సాధిస్తారు మరియు మీ భవిష్యత్తు సరైనదిగా చేసుకోండి.